ఒక ధనవంతుడు ఉన్నాడు, వాని పొలం ఏమైంది? సమృద్ధిగా పండెను. అప్పుడతడు ఆ పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తాను ఆలోచించుకొని. ఇది చూడండి, మన ఇక్కడ పెళ్లి చేస్తుంటే ఈ ఫోటోగ్రాఫర్ వచ్చి అంటున్నాడు, ఆ పిల్లని ఇట్లా పెట్టమ్మా అంటే ఏంటి? ఏదో పెళ్ళిలో ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా ఫోటో తీస్తాడన్నమాట. నేను అంటున్నాను, ఆయన మీతో చెప్పున్నది చేయుడు అంటున్నాను ఆయన గురించి. అది పట్టించుకోవట్లే అమ్మాయి. పెళ్ళయ్యే పిల్లలు గుర్తుంచుకోండి కాస్త. మీరే ముందు కూర్చున్నారే, ఆయన మీతో చెప్పున్నది చేయుడు అంటే పట్టించుకోవట్లా. ఈ ఫోటోగ్రాఫర్ ఇట్లా పెట్టమంటుంటే ఇట్లా పెడుతుంది, ఏదో ఆలోచన చేసినట్లు. వీడు కూడా చూడండి, ఏదో ఆలోచనలో పడ్డాడంట. ఎవరు? ధనవంతుడు. ఈ రాత్రి నా వర్తమానమంతా దైవజనులకు, విశ్వాసులకు, అన్యజనులకు కూడా అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్తాను, కానీ ముఖ్యంగా మీరు వినండి. దేవుడు ఎందుకో దైవజనులను ఆశీర్వదిస్తున్నాడు. కష్టపడితే ఆశీర్వదిస్తాడుగా మిమ్మల్ని కూడా. ఇప్పుడు మీరున్నట్లుగా ఉండరు. ఒక 10 ఏళ్లకు ప్రభు ఆశీర్వదిస్తాడు, 15 ఏళ్లకు విస్తరింపజేస్తాడు. ప్రభు రాక ఆలస్యమైతే మీరు రోజు రోజుకు విస్తరిస్తారు. విస్తరించే కొద్దీ ప్రజలు వస్తారు, ప్రజలతో పాటుగా ధనం వస్తుంది, పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. అప్పుడు మనకేమొస్తుంది? ఇదిగో చెప్పండి. అసలు ఏం చేయాలి? ఈ 1,00,000 రూపాయలు తెచ్చాడు కదా వీడు, ఈ 1,00,000తో ఏం చేయాలి? ప్రభువు కృప చూపి పంట పండింది కదా, ఈ పంటను ఏం చేయాలి? ఈ ఉపమానం నిశ్చయంగా మనకేనా అనుకుంటున్నా నేను. అన్యజనులను అట్ట పెట్టండి. ఇందాక నా ముందు బొంబాయి పాస్టర్ గారు అందించిన వర్తమానంలో కూడా వానికి కూడా వాక్యం అంతా తెలుసు, ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ డబ్బు మాత్రం పైసా ప్రభువు కొరకు ఖర్చు పెట్టాడంట. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో ఈ రాత్రి. ఉపవాసం ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, భక్తి అంతా అబ్బో చాలా భక్తి, స్తోత్రం అంటారు. కానీ పైసా కాడకు వచ్చే మరికి మాత్రం కిక్కురు మనరు. వారిని గురించి ప్రభువు శ్రద్ధ చేసి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఇక్కడ వెంట వీనికి విపరీతంగా పండిందంట. విపరీతంగా పండిన తర్వాత దానిని దాచేశాడు. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా ప్రభువు ఇచ్చాడు. ఎంత గొప్పోడండి ప్రభు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ప్రభువుకు మనం ఏమనాలంటే, ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. నిరుడు ఆశీర్వదించాడు, మళ్ళీ 7 మళ్ళా ఆశీర్వదిస్తాడు. నిరుడు పండింది కదా, 7కి ఎందుకో ఊరుకో అన్నాడు, మళ్ళా అనుగ్రహిస్తాడు. అయితే నువ్వేం చేస్తావు అనేది ప్రశ్న. వీడు ఏం చేస్తున్నాడు చూడండి. అయ్యగారు ఏమనుకోకుండా ఈ ఫ్యాన్ మీ వైపు తిప్పుకోండి. చదువమ్మ ఏమనుకున్నాడో. ఇటు చూశాడంట, కొట్లన్నీ కట్టున్నాయి, దాని నిండా ధాన్యం. ఇటు చూస్తే ఈ కొట్లన్నీ కట్టున్నాయి, దాని నిండా ఎన్ని ఎకరాలు ఉందో మనకు తెలియదు అయ్యగారు. ఇటు చూస్తే ఈ కొట్లన్నీ నింపబడిపోయి ఉన్నాయి. చెప్పండి దేంతో? చెప్పండి అమ్మా, దేంతోరా? పంటతో, ధాన్యంతో. ఎప్పుడు పంట ఇది? నిరుటి పంట అనలేరా? చెప్పండి అమ్మా, ఎప్పుడు పంట ఇది? మరి ఎందుకు తీసుకొచ్చి దాంట్లో కొట్లో పెట్టావేంటి? కొట్లో పెట్టడం ఏంటరా నాయన? ఆకలమ్మో అని ఏడుస్తుంటే ప్రజలు వాళ్ళ వైపు చూడకుండా, వాళ్ళ పరిస్థితిని గమనించకుండా నువ్వు కొట్లో పెట్టడం ఏంటి? వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఇస్తళ్ళలో పారేస్తే ఆ ఇస్తళ్ళలో జిలేబీ మొక్కలు ఏరుకునే వాళ్ళని నువ్వు చూడలేదా? నీ బండి అక్కడ ఆగాలి కదా.
నీ కారు అక్కడ బ్రేక్ వేయాలి కదా, పిల్లలు ఏం చేస్తున్నారా అని చూడాలి కదా. ఒక ఉదయకాల సమయంలోనే ఒక సీన్ నా కంట్లో పడింది. నలకలెళ్ళే ఉన్నారు పిల్లలు, 3-4 మా ఊరిలో అనాథ సహోదరుల పిల్లలు. వాళ్ళు నోమడ్స్ కదా, సంచార జాతులు, ఎక్కడో అటు నుంచి వచ్చారంట దివిసీమ నుండి. అందులో ఉండి ఆ ఇస్తళ్లలో, అది ఎప్పుడో నిన్న జరిగిన ఫంక్షన్లోది పారేసి ఉంటారు, మా బిల్డింగ్కి అవతల. నేను వెడతా ఉంటే ప్రొద్దుటే అందులో పడిపోయి ఏ పార్ట్కి ఆ పార్టీ ఏరుతున్నారు. జిలేబీ ముక్కలు ఒక చోట పెడుతున్నారు, చికెన్ పీసులు ఏమైనా దొరికితే వాటిని ఇంకో చోట పెడుతున్నారు, కాస్తంత ఎక్కడన్నా బిర్యానీ తగిలితే దాన్ని ఇంకో చోట పోగేస్తున్నాడు. ఇది చెత్త కుప్పలో నుండి చూసి చూసి చూసే ఏంట్రా మీరు చేసేదన్నా. వాళ్ళ చిన్నపిల్లలు కదండి పాపం, ఒకడు కేవరం అన్నాడు. ఊరుకున్నానా, నేను ఏడిపించడానికి రాలేదులే, ఆకలేస్తుందంటే అవును అంకుల్ అన్నాడు. వాళ్ళని పట్టుకొచ్చి భోజనం పెట్టమంటే మా వాళ్ళు అరిటాకులు కోసుకొచ్చుకోమన్నారండి పిల్లలు. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, కిచెన్లో ఉన్నాడు. నేనన్నా ఒరే లోపల బెంగాణీ ఏవో ఉన్నట్టున్నాయిగా, తెల్లోళ్ళు వచ్చినప్పుడు నల్లోళ్ళు వచ్చినప్పుడు పెడతారుగా, అవి తినకూడదా వీళ్ళు. అందులో కొట్లలో దాచేశాడంటండి. అయినా దేవుడు కనికరించి మళ్ళా అవకాశం ఇచ్చాడు. మళ్ళా అవకాశం ఇస్తే ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి ఏమనుకుంటున్నాడంట, నేను ఎలాగు చేతును, ఆ కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఏం చేస్తాడంట, ఆ కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి ఎక్స్టెండ్ చేస్తాడంట. దేనికోసం, పండిన పంటను, ఈ రాత్రి పంటను దాచేసే వారితో మాట్లాడడానికి ప్రభువు నన్ను ఇక్కడ ఉంచాడు. ప్రభువు నీకు పంటనిచ్చాడు, చేతి నిండా పంటనిచ్చాడు, గుండె నిండా పంటనిచ్చాడు, చేతి నిండా ధనాన్ని ఇచ్చాడు, చేతి నిండా ఒంటి నిండా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, స్వరాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు దాచేస్తున్నావు. కొంతమంది ఉఫ్ఫు పాట పాడమంటే ఒక సిస్టర్ని, రమ్ము నీ తరుణమిది అంటున్నది. గొంతు చించుకోదంట. గొంతు చించుకునే సేవకులు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా? గుండె చీల్చుకుని పాడే విశ్వాసులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రాణాలు తెగించి సువార్త కొరకు పరుగెత్తే బిడ్డలు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఫూ 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 అని కాపాడుకుంటున్నారా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే సరిపోతుంది చాలామందికి, ఐశ్వర్యాన్ని కాపాడుకోవడమే సరిపోతుంది చాలామందికి. ప్రభువు నీకు ఇచ్చిన దాని విషయమై ఈ రాత్రి ప్రభువు లెక్క అడుగుతున్నాడు. వాట్ హ్యావ్ యు బీన్ డూయింగ్ విత్ యువర్ రీసోర్సెస్? దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులతో, దేవుడు నీకు ఇచ్చిన పంటతో, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యముతో, దేవుడు నీకు ఇచ్చిన ధనముతో, దేవుడు నీకు ఇచ్చిన శక్తితో, దేవుడు నీకు ఇచ్చిన వరములతో, దేవుడు నీకు ఇచ్చిన ఫలములతో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కప్పెట్టేసావా? దాచేస్తున్నావా? ఈ సంవత్సరం మార్కులు ఎక్కువ వచ్చినాయా? లేచి నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అవునండి, నాకు ప్రభువు మార్కులు ఎక్కువ ఇచ్చాడు. అయ్యగారు, నా మార్కులు ప్రభువు కొరకే. అవునయ్యా, ఈ సంవత్సరం నాకు పంట అద్భుతంగా పండింది, నా పంట ప్రభువు కొరకే. అవునయ్యా, ప్రభువు నాకు క్షేమం ఇచ్చాడు. కరోనాలో నేను వెళ్ళిపోవలసి ఉంటుండగా ప్రభువు నన్ను బ్రతికించాడు. నా ప్రక్క బిడ్డ మీద ఉన్నవాడు చూస్తూనే ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎందుకో ప్రభువు నన్ను తప్పించాడు. నా శక్తి, నా బలము ప్రభువు కొరకే అనవలసిన నీవు ఏం చేస్తున్నావట? కొట్లు బగలగొట్టి, చెప్పండి, వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఈ పనిలో ఉన్నారు అయ్యగారు. చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పను కానీ బోధకులు కూడా ఏ పనిలో ఉన్నారు? పగలగొట్టి దానిలో కూర్చేసే పనిలో ఉన్నారు.